హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విజరల్ ఫ్యాట్. అసలు విజరల్ ఫ్యాట్ అంటే ఏంటిది, దానివల్ల కలిగే ప్రమాదాలు ఏంటివి, అలాగే ఈ ఫ్యాట్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో విజరల్ ఫ్యాట్ అంటే ఏంటిదంటే మన శరీరం లోపల ఆర్గాన్స్ ఉంటవి కదా, ఆ ఆర్గాన్స్ మొత్తానికి కొవ్వు పట్టడం అన్నమాట. సో అసలు ఈ ఫ్యాట్ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ ఎక్కువైనప్పుడు ఫ్యాట్ ఫామ్ అవుతుంది. అంటే మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు చేయడానికి ఎనర్జీ కావాలి కదా. దానికోసం మన బాడీ తీసుకున్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకిస్తుంది. కానీ మనం ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, పని రూపంలో తక్కువ ఖర్చు చేస్తున్నాం. దాని ద్వారా మన బాడీలో ఫుడ్ అనేది ఎక్కువైపోతుంది. పనులకి తగ్గ ఫుడ్డుని ఎనర్జీ రూపంలో ఇస్తుంది. మిగతా రిమైనింగ్ ఫుడ్డు ఏదైతే ఉంటుందో అది మన బాడీ నిల్వ చేయాలి కాబట్టి దానిని ఎలా నిల్వ చేస్తుందంటే ఆ ఫుడ్డుని అలాగే నిల్వ చేసిందనుకోండి. అప్పుడు మనం ఫుడ్డు బయట పెట్టినామనుకోండి, ఒకరోజు బాగుంటుంది, రెండో రోజు ఖరాబ్ అవుతుంది, అంటే కుళ్ళిపోతుంది. అలాగే మన బాడీ లోపల ఫుడ్ అనేది కూడా డైరెక్ట్గా నిల్వ చేస్తే పాడవుతుందని, కాబట్టి ఆ ఫుడ్డుని పాడవ్వని విధంగా మార్చి స్టోర్ చేస్తుంది. అంటే ఫ్యాట్ కొవ్వు కింద స్టోర్ చేస్తుంది. ఈ ఫ్యాట్ అనేది ఎప్పటికీ పాడవ్వదు. కాబట్టి ఎక్కువైన ఫుడ్ ఏదైతే ఉంటుందో దానిని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుందన్నమాట. దీనిని తీసుకెళ్ళి ఫ్యాట్ సెల్స్ కింద దాచుకుంటాయి. మనం నార్మల్గా బ్యాంక్లో మనీ దాచుకుంటాము కదా, సో అలాగే మనీ ఎలాగో దాచుకుంటామో మన బాడీలో ఈ ఫ్యాట్ని దాచుకోవడానికి ఫ్యాట్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి. మరి అవి ఫ్యాట్ సెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన స్కిన్ కింద ఉంటుంది. స్కిన్ అనేది 7 లేయర్స్ కదా, మన స్కిన్ కింద ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. దీని కింద మజిల్స్ ఉంటుంది, దాని కింద బోన్స్ అనేవి ఉంటాయి. మన బాడీలో ఎక్స్ట్రా ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. ఆ ఫ్యాట్ అనేది ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుందన్నమాట. మరి మన ఫ్యాట్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, మన స్కిన్ కింద ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ శాతం స్కిన్ కింద ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని సబ్క్యూటినస్ ఫ్యాట్ అని అంటారు. దీని వలన మనకి పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, కానీ దీని వలన మనం వెయిట్ ఎక్కువైపోతాం, అంటే వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే మన బాడీకి లేజీ అనిపిస్తుంది. మన ఫ్యాట్ సెల్స్ బ్యాంక్ అనేది ఫుల్గా నిండిపోయింది అనుకోండి, అంటే మనం ఫుడ్ తింటూనే ఉంటాము, వర్క్ తక్కువ చేస్తాము. అంటే పూర్వకాలంలో ఏమైందంటే ఫుడ్ ఎంత తీసుకుంటారో వర్క్ కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు మన ఇంట్లో హౌస్ వర్క్సే తీసుకోండి, నార్మల్గా వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి బట్టలు ఉతకడానికి, హౌస్ క్లీనింగ్స్కు చాలా రకాల ఐటమ్స్ కూడా వచ్చేసాయి, మిక్సర్ గ్రైండర్స్. మన ఇయర్స్ తరబడి వర్క్ తక్కువ చేస్తున్నాము, ఫుడ్ ఎక్కువ తీసుకుంటాము. ఏమవుతుందంటే మన బాడీ లోపల ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువైపోతాయి. అంటే మనం ఫ్యాట్ సెల్స్ ఫుల్ అయిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఎక్కువైన ఫ్యాట్ని మన బాడీలో లోపల ఉన్న ఆర్గాన్స్ మీద స్టోర్ చేసుకుంటుంది. దానినే విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది చాలా డేంజరస్. సో ఈ పిక్లో ఈ పేగులను చూడండి, విజరల్ ఫ్యాట్ అనేది ఎలా పట్టేసిందో. అలాగే హార్ట్కు, లంగ్స్కి, లివర్కు మొత్తం మీద ఆర్గాన్స్ అన్నిటి మీద పట్టేసింది. అలా దీన్నే విజరల్ ఫ్యాట్ అంటారు. హిడెన్ ఫ్యాట్ అని కూడా అంటారు. హిడెన్ ఫ్యాట్ అని ఎందుకు అంటారంటే ఇది మన కంటికి కనబడదు కాబట్టి. సో సబ్క్యూటినస్ ఫ్యాట్ అంటే కంటికి కనిపిస్తుంది, స్కిన్ కింద దగ్గర డిఫరెన్స్ అనేది మనకు చూడొచ్చు. కానీ ఈ విజరల్ ఫ్యాట్ అంటే మన కంటికి కనిపించకుండా ఇది మన బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ అంతా కూడా ఈ ఫ్యాట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్గాన్స్ మొత్తం ఫ్యాట్ పట్టేసింది అనుకోండి, వాటి పనితీరు సరిగ్గా ఉండదు. ఈ రోజులలో మన ఇండియాలో ఎక్కువగా ఎవరికైనా ఒబేసిటీ ఉంది అంటే అది యాపిల్ షేప్ ఒబేసిటీ. ఈ యాపిల్ షేప్ ఒబేసిటీ అంటే ఏంటిదంటే చాలామందికి కేవలం పొట్ట భాగంలోనే లావుగా కనిపిస్తారు, మిగతా హ్యాండ్స్, లెగ్స్ అన్నీ సన్నగా ఉంటాయి. మా దగ్గరికి చాలామంది వస్తుంటారు, మేడం మాకు ఏమీ తగ్గనక్కర్లేదు, ఓన్లీ పొట్ట తగ్గాలే సరిపోతుంది అని అంటారు చాలామంది. ఇది డేంజరస్ ఒబేసిటీ, అంటే యాపిల్ షేప్ ఒబేసిటీ. అంటే ఈ యాపిల్ షేప్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు వచ్చే సమస్యలు ఏంటి అంటే మన పొట్ట భాగంలో ఉన్న ఒబేసిటీ కొవ్వు ఉంటుంది కదా, అది చాలా సర్టెన్ ఆర్గాన్ చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. ఆర్గాన్స్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండదు, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏ ఫ్యాట్ అయినా ఉండవచ్చు, కానీ విజరల్ ఫ్యాట్ ఉండకూడదు. అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇండియన్స్కి ఈ పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువ పేరుకుపోయి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నమాట. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన
కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. ఒబేసిటీ అంటేనే ఊబకాయం అనేది డేంజర్ జోన్. మనకు ఏ జబ్బు అయినా సరే ఒబేసిటీ అనేది జబ్బు కాదు, కానీ అన్ని జబ్బులకు కారణం ఒబేసిటీ ఒక కారణం. ఆ బరువు జబ్బు కాదు, కానీ అనేక జబ్బులకు దారితీస్తుంది. సో ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ పెరాలసిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. నొప్పులు కానీ, మంటలు కానీ, ఇవన్నిటి కూడా విజరల్ ఫ్యాట్ అనేది మనం కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీ పొట్ట భాగంలో కొవ్వుని తగ్గించుకుంటే మన హెల్త్ని కాపాడుకోవచ్చు. హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ విజరల్ ఫ్యాట్ తగ్గించడానికి ఏం చేయాలి అంటే చాలా ఈజీగా నేను చెప్తా. ఫాలో అయితే ప్రతి ఒక్కరు విజరల్ ఫ్యాట్ను తగ్గించుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే మీ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. మీ డైట్లో చాలామంది ప్రొద్దున లేచి నుంచి పడుకోబోయే వరకు ఇడ్లీ, దోశ, పూరి, పకోడీ, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొట్ట తగ్గాలి అంటే కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించాలి. మన భోజనం ఎలా ఉండాలి అంటే 40% కార్బోహైడ్రేట్స్ అండ్ 30% ప్రోటీన్ అండ్ 30% గుడ్ ఫ్యాట్స్ అనేది ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా ఎస్పెషల్లీ ఇండియాలో 90% కార్బోహైడ్రేట్స్, ఒక 10% న్యూట్రియంట్స్ తీసుకుంటున్నారు. సో అందువలనే జనాలు ఆరోగ్యాలు పాడవుతున్నాయి. పొట్ట పెరుగుతుంది, కొలతలు పెరుగుతున్నాయి, అంటే ఇంచెస్ పెరుగుతున్నాయని. సో గ్రేటర్ ద వెస్ట్ లైన్ అండ్ షార్టర్ ద లైఫ్ లైన్. సో మన ఆయుర్దాయం తగ్గడానికి మన నడుము చుట్టూన్న కొలతలు అన్నమాట. సో మన నడుము చుట్టూన్న కొలతలు తగ్గించుకుంటే మన లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. సో విజరల్ ఫ్యాట్ అనేది తగ్గాలి అంటే కంపల్సరీగా 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి, 30% గుడ్ ఫ్యాట్స్ అనేది ఉండాలి. అండ్ ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ యూజ్ చేయడం వల్ల కూడా ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. విజరల్ ఫ్యాట్ ఎంత ఉంటే నార్మల్ అంటే 1 to 9 ఉంటే నార్మల్ అండి. 10 to 14 ఉంటే కొంచెం హై రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ 15 to 30 ఉంటే డేంజర్ జోన్ అన్నమాట. సో ఇది తగ్గించుకోవడం, ఇందాక చెప్పినట్టు మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం వల్ల ఈ విజరల్ ఫ్యాట్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. సో చాలామందికి ఈ విజరల్ ఫ్యాట్ అనేది తగ్గదు. మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి కరెక్ట్ నిద్ర అనేది ఉండకపోవడం వల్ల, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ లేకపోవడం వల్ల, అంటే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల, అంటే కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళ ఫ్యాట్ అనేది స్టోరేజ్ అలానే ఉంటుంది. అనే హార్మోన్స్లో కూడా చేంజెస్ ఉండడం వల్ల అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ కరెక్షన్, చిన్న చిన్న హ్యాబిట్స్ అన్ని కరెక్షన్ చేసుకోవడం వల్ల మీ విజరల్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా దత్తవు న్యూట్రిషన్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.